హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారు. మీకైతే ఈరోజు నేను ఒక మొక్క అయితే చూపిస్తానండి. ఉదయాన్నే ఆ మొక్క 2 ఆకులు కానీ మనం తిన్నట్లయితే మన ఒంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఖచ్చితంగా తగ్గుద్ది. ఈ మధ్య యూట్యూబ్లో సెర్చ్ కొట్టినా కూడా ఎక్కడ కొట్టినా అదైతే వస్తుందండి. మీరైతే తప్పకుండా చూడండి. రండి, ఆ మొక్క ఏదో చూపిస్తాను. ఎందుకంటే దానివల్ల మన ఒంట్లో ఏదన్నా ఉన్న రోగాలు ఉన్నా కూడా మెడిసిన్ కాడికి ఈ ఆకు అయితే చాలా బాగా పనిచేసిద్ది అనమాట. రండి చూద్దాము. ఇదైతే మాకు చెరుకు. ఇది నేను ఒక చిన్న గడి నాటాను, చూడండి ఎలా వస్తుందో. బాగా వస్తుంది కదా. ఇప్పుడైతే ఆ మొక్క చూపిస్తారండి. చాలా ఉన్నాయండి, అవన్నీ మొత్తం చాలా ఉంటే అన్నీ తీసేసాను. ఇది వచ్చేసి ఇదిగోండి, ఈ ఆకులన్నీ మేము రోజు 2 ఆకులు తిని ఇలా చెట్టు అయితే ఖాళీ అయిపోయింది. లగవంగానే తింటాము. ఇది వచ్చేసి రణపాల మొక్క. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండవు. చాలా అంటే చాలా ఆరోగ్యవంతమైన మొక్క అండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఇవైతే ఇలా ఆకులు తెంచుకొని అవసరమైతే ఇలా ఆకు నవలలేని వాళ్ళు మిక్సీ వేసుకొని ఆ జ్యూస్ తాగొచ్చు. లేదనుకో డైరెక్ట్గా ఇలా తినొచ్చు. ఇది మన గోంగూరలాగా చాలా పుల్లగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్. చూడండి, ఇలా తినేయచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పుల్లగా ఉంటుంది ఆకు కూడా. ఇదైతే మాత్రం చాలా చాలా రోజు 2 ఆకులు తినాలండి, సరిపోయిద్ది. ఒక 10 నిమిషాల దాకా మనం ఏమీ తీసుకోకుండా ఆ ఆకు అలా తినటం వల్ల మన బాడీలో ఏదన్నా సమస్య ఉన్నా చాలా ఈజీగా వెళ్ళిపోయిద్ది అనమాట. అంత మంచి మొక్క ఇది. ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కనైతే ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోండి. నేనైతే ఇది మొత్తం వచ్చేస్తే అన్నీ తీసేసానండి, ఎందుకంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇలా ఒక్క ఆకు ఉంటే ఆ ఆకు మనం భూమిలో పెట్టుకుంటే ఇట్లా చుట్టూ వచ్చేస్తాయి. అంత బాగా చాలా ఈజీగా గ్రో అయితే అవుతుంది అనమాట ఈ మొక్క వచ్చేసి. మీ అందరూ కూడా అవకాశం ఉంటే తప్పక వాడుకోండి. ఇది మెడిసిన్ వాల్యూ ప్లాంట్. ఆల్రెడీ ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది. మీ అందరూ కూడా తప్పక ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిద్దనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.